వీళ్ళే పెట్టారు ఇప్పుడు ఆ గ్రూప్లో. ఏ వాడితేనే పెడుతున్నారు కనీసం. నాకు సైడ్ అన్న సార్ కమిషనర్ గారు ముందుకెళ్ళినప్పుడు సార్ కమిషనర్ సార్ ఇటు అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు మా పవన్ కళ్యాణ్ గారు, మరి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం సమిష్టిగా ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రోగ్రాంలో మనం ఈ కార్యక్రమాన్ని ఒక మంచి ఉద్దేశంతో ఈ నగర పంచాయతీలో ఉన్నటువంటి పొల్యూషన్ అరికట్టాలి, చెట్లు పెంచాలి, మంచి ఆక్సిజన్ ప్రజలు తీసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ తోటే ఈరోజు మా గౌరవ శాసనసభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు నగర పంచాయతీని మనం చాలా ప్రణాళికతో అభివృద్ధి చేసుకోవాలి, ఈ రాష్ట్రంలో కూడా మీ బుచ్చిరెడ్డిపల్లి నగర పంచాయతీ ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలి కాబట్టి ఆ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మేడం గారు ఇక్కడికి రావాల్సిన ప్రోగ్రాం, కానీ ఈరోజు కోవూరులో ప్రోగ్రాం అటెండ్ అయ్యి మరి చెల్లాపడ పని ఒత్తిడి వల్ల ఈరోజు ప్రోగ్రాం రాకుండా మా అందరికీ కూడా మా కౌన్సిలర్లు మరి ఈరోజు మా బుచ్చిరెడ్డిపల్లి నగర పంచాయతీ తెలుగుదేశం పార్టీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రోగ్రాం చాలా గ్రాండ్గా చేసుకుంటున్నాం. కమిషనర్ గారు సూచనలు ఇచ్చారు. అనేకంగా కూడా ఈరోజు బుచ్చిరెడ్డిపల్లి నగర పంచాయతీని సుందరంగా తయారు చేయాలంటే చక్కగా ముందు చెట్లు ప్లాంటేషన్ చేయాలి. ఈ ప్లాంటేషన్ ముఖ్య అవసరం. ఈ ప్లాంటేషన్ కూడా స్టేట్ గవర్నమెంట్ కానీ జాతీయ ప్రభుత్వం కానీ కూడా చెప్తున్నాయి. ప్రజల్లో ఉన్నటువంటి ఆక్సిజన్ పోవాలి, పొల్యూషన్ పోవాలి, వాతావరణంలో అనేక మార్పులు వస్తున్నాయి. మంచి ఆక్సిజన్ ప్రజలకు అందాలంటే చెట్లు బలంగా పెరగాలి. ప్రతి చోట ఈ చెట్టు పెరిగినప్పుడే ఆక్సిజన్, స్వచ్ఛమైన ఆక్సిజన్ మన ప్రజలకు అందుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రాం మనం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రోగ్రాంని ఈరోజు బుచ్చిరెడ్డిపల్లి నగర పంచాయతీలు మా కమిషనర్ గారు, మరి మా కౌన్సిలర్లు, మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ఆధ్వర్యంలో కూడా ఈరోజు దీన్ని ప్రారంభోత్సవం చేయడం, దీన్ని మా శాసనసభ్యులు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోండి, నగర పంచాయతీ బాగా అభివృద్ధి చేయండి, రాష్ట్రంలో కూడా నగర పంచాయతీకి ఒక మంచి ప్రత్యేకత తీసుకురండి అని కూడా అనేక ప్రణాళికలు కూడా రూపొందించుకుంటూ ఆ కార్యక్రమం చేసాం. కాబట్టి మా మేడం గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈరోజు కార్యక్రమాన్ని పూర్తిగా సక్సెస్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం సార్. మా ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, శాసనసభ్యులు కూడా అందరి సూచన ఏంటంటే ప్రతి ఇంటికి ఒక మొక్క నాటుకోవాలి. ప్రతి ఇంటికి మంచి ఆక్సిజన్ కావాలి అంటే ప్రతి ఇంటికి కూడా ఒక మొక్క నాటుకోవాల్సింది. ఆ మొక్కని కూడా ప్రతి ఇంటి యజమాని భద్రపరుచుకుంటేనే కూడా ఇది మన కార్యక్రమం, ప్రజల యొక్క కార్యక్రమంగా భావించి ప్రజలు కూడా దీంట్లో పాల్గొని దాన్ని రక్షణ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది, అభివృద్ధి చెందుతుందని కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి మా ప్రభుత్వం ఇచ్చిన సూచనలో ప్రతి ఇంటికి మొక్క నాటే కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా పూర్తి చేస్తాం. ఈరోజు మన బుచ్చిరెడ్డిపాడు నగర పంచాయతీలో మనం అనే కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ సూచనల మేరకు మన బుచ్చిరెడ్డిపాడు మండలంలో ఈ వన మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటాలనే ఒక కార్యక్రమం మనం అందరం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన గౌరవ శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు, అలాగే మన మండల పార్టీ అధ్యక్షులు శాసన్న గారు, కౌన్సిలర్స్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కొత్తగా చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారు అందరం కూడా ఈరోజు మన చెన్నూరు రోడ్లో ప్రతి ఒక్కరికి కూడా ఒక మొక్క ఇచ్చి నాటించే కార్యక్రమం మనం దిగ్విజయంగా చేసుకుంటున్నాం. ఈ మొక్కలు నాటడం వల్ల ఆక్సిజన్ ఉత్పత్తి అయ్యి
ఈ కలుషితంగా ఉన్నటువంటి దుమ్ము ధూళి పెట్రోల్ అన్నీ కూడా ఈ మొక్కల వల్ల పోయి మనకు స్వచ్ఛమైన గాలి వస్తుందని ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వనం మనం కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మన మండల నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.